ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మోషేను గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. మరి మోషే జీవితాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, మరి మోషేను దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడు, ఏ రీతిగా బలపరిచాడు, ఏ రీతిగా మరి దీవించాడో మోషే జీవితంలో మనం చూడగలం. ఆ యొక్క మోషే జీవితంలో నుండి మనము ఏమి నేర్చుకోగలం? మోషేని ఒక సాదృశ్యంగా చేసుకొని మోషేలాగా ఒక మంచి నాయకుడు, ఒక మంచి నమ్మకమైనటువంటి దేవుని సేవకుడు మోషే. అలాంటి నమ్మకత్వమైనటువంటి మనసు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనసు, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి మనసు మరి మనందరం కూడా మన జీవితాలకు అన్వయించుకొని మోషే మాదిరిగా జీవించాలని ఆశిస్తూ నేను ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. మరి మోషేని దేవుడు ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట ఏ రీతిగా ఆశీర్వదించాడు, ఏ రీతిగా దీవించాడు మోషే జీవితంలో మనం నేర్చుకోగలం. అందుకే దేవుడు మోషేని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. మోషే సాక్ష్యము మన జీవితాలకు ఒక మాదిరికరంగా ఉండాలి. మోషే నమ్మకమైనటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి ఫరో యొక్క ఐగుప్తు దేశంలో ఫరో యొక్క సంస్థానంలో నమ్మకమైనటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకే దేవుడు మోషేని గురించి సాక్ష్యం ఇస్తుంటున్నాడు. మరి మన నమ్మకత్వము, మన విశ్వాసము ఏ రీతిగా ఉంటున్నది? దేవునిలో నమ్మకముగా మనం ఉంటున్నామా? దేవుని సన్నిధిలో విశ్వాసంతో మనం జీవిస్తూ ఉంటున్నామా? అంత మాత్రమే కాదు, కానీ కింద భాగంలో మనం గమనించినట్లయితే, నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనేను. మరి మోషేని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడు అనగా, మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని సన్నిధిలో 40 దినములు మరి గడిపినట్లుగా మనం మోషే జీవితంలో నుంచి మనం చూడగలం. ఏ రీతిగా అయితే దేవుడు ఆశీర్వదించి ఇశ్రాయేలుకి ఒక నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకనగా నమ్మకత్వాన్ని బట్టి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో మోషేని దేవుడు నిలబెట్టాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనము నమ్మకంగా జీవిస్తున్నాం. దేవునిలో నమ్మకంగా జీవిస్తూ ఉంటున్నామా? ఎలా ఉంటున్నది మన నమ్మకత్వం? అందుకే మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉన్నట్లయితే నీకు జీవ కిరీటం ఇస్తానని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలం. ఈ నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. సంఘంలో నమ్మకత్వం, కుటుంబంలో నమ్మకత్వం, దేవునిలో నమ్మకత్వం మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి. అందుకే మరి నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా వస్తాయండి. అది కొంచెమైనా కూడా నమ్మకంగా జీవించాలి. అప్పుడు దేవుని యొక్క దీవెనను మనం పొందుకోగలం, దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోగలం.
అట్టి కృప దేవుడు నీకును నాకును దయచేయనుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మీకును మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.